అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ తన టెంపరితనాన్ని మొదలుపెట్టాడు. 3 నెలల పాటు అటకెక్కించిన టారిఫ్ల అస్త్రాన్ని మళ్లీ కిందకు దించాడు. ఒక్కో దేశంపై ప్రయోగిస్తున్నాడు. ఇప్పుడు ఇండియాపై కూడా ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తానంటున్నాడు. మరి ఈసారి ట్రంప్ ఏ అంశాలపై ఫోకస్ చేశాడు? వాటి వల్ల ఇండియాపై పడే ఇంపాక్ట్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచ దేశాలపై టారిఫ్ల అస్త్రాన్ని ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అనేక దేశాలపై టారిఫ్ల విషయంలో డీల్స్ చేసుకుంటుండగా రోజుకో దేశానికి షాక్ ఇచ్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. లేటెస్ట్ గా భారత్ ను లిస్టులో చేర్చారు. ఓవైపు ట్రేడ్ డీల్ పై ఒక అవగాహనకు వస్తున్న సమయంలో భారత్ ఎగుమతి చేసి కాపర్, ఫార్మా ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు విధిస్తామని అనౌన్స్ చేశారు. ఫార్మా ఉత్పత్తులపై 200%, కాపర్ పై 50% టారిఫ్ విధిస్తామని ఓ బాంబు పేల్చారు ట్రంప్. నిజానికి ట్రంప్ గతంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు భారత స్టాక్ మార్కెట్లను అల్లకల్లోలం చేసే వ్యాఖ్యలు చేశారు. కానీ అందులో అమలైనవి చాలా తక్కువే. కానీ ఈసారి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమల్లోకి వస్తే మాత్రం భారత్కు కాస్త దెబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ ఫార్మా ఎగుమతులపై చాలా ఆధారపడి ఉంది. ఒక్క అమెరికాకి గత ఆర్థిక సంవత్సరంలో $9.8 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఇది భారత ఫార్మా ఉత్పత్తిలో 40%. ఇక కాపర్ విషయానికి వస్తే టెక్, కన్స్ట్రక్షన్ తో పాటు అనేక రంగాల్లో ఉపయోగించే కాపర్ ను అమెరికాకు ఎగుమతి చేస్తోంది భారత్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో $2 బిలియన్ విలువైన కాపర్ ను ఎగుమతి చేసింది. సో ట్రంప్ నిర్ణయాలు నిజంగా అమలైతే భారత్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు తప్పవని చెప్పాలి. ట్రంప్ ఇప్పటికే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్లు విధించారు. ఇప్పుడు ఆయన చూపు కాపర్, ఫార్మాపై పడింది. ఫార్మా కంపెనీలు తమ ఫ్యాక్టరీలను అమెరికాలోనే ఏర్పాటు చేసుకోవాలనేది ట్రంప్ మాట. దీనికోసం ఏడాది సమయం ఇస్తామన్నారు. ఆ తర్వాత వారిపై 200% టారిఫ్లు విధిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే బ్రిక్స్ దేశాలపై అదనంగా 10% టారిఫ్లు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అందులోని దేశాలపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. డాలర్ ఆధిపత్యం చెలాయించాలనేది ట్రంప్ ఆలోచన. కానీ బ్రిక్స్ దేశాలు అమెరికా ఆశలకు గండి కొట్టేలా ఉన్నాయనేది ఆయన భయం. అందుకే తన అమ్ముల పదిలోని అత్యంత బలమైన అస్త్రంగా భావిస్తున్న టారిఫ్లను ప్రపంచ దేశాలపైకి వదులుతున్నారు. ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. ఇప్పటికే ట్రేడ్ డీల్ పై అమెరికాతో మంతనాలు జరుపుతుంది భారత్. ఇక ఇండియన్ ఫార్మా కంపెనీలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ను అమెరికాకు తరలించకపోయినా లేదా ఖర్చులను పెంచలేకపోయినా ఉత్పత్తిని నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జెనరిక్ మందులు తక్కువ ఆదాయ మార్జిన్లను కలిగి ఉంటాయని, ఈ క్రమంలో ఫార్మా కంపెనీలు రేట్లను పెంచలేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల ఉత్పత్తిని నిలిపివేస్తే అమెరికాలో మందుల కొరత ఏర్పడే ప్రమాదం తప్పదు. ట్రంప్ తన టెంపరితనంతో నిజంగానే టారిఫ్లను విధిస్తే మొదట ఆయా దేశాలకు తిప్పలు తప్పవు. అదే సమయంలో అమెరికాకు కూడా ఇబ్బందులు తప్పవనేది వాస్తవం. ఫార్మా కంపెనీలు ఆసియా దేశాల్లో చాలా తక్కువ ఖర్చుతో వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. అదే అమెరికాలో అయితే మరింత ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇది అమెరికన్లపై మరింత భారం మోపుతాయన్న చర్చ కూడా ఉంది. మరి ట్రంప్ ఆలోచన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.